దుఃఖానికి మూల కారణం వచ్చి అటాచ్మెంట్స్. అంటే మీరు ఒక రెస్పాన్సిబిలిటీ తీసుకొని ఒక ఫ్యామిలీని చూసుకోవడం, హస్బెండ్ కానీ పిల్లల్ని కానీ, అదే హస్బెండ్ అయితే వైఫ్ని కానీ పిల్లల్ని కానీ చూసుకోవడం ఒక రెస్పాన్సిబిలిటీగా తీసుకొని మీ డ్యూటీ అనుకుని మీరు చేయండి. అంతేగాని మళ్ళీ వాళ్ళ నుంచి ఎక్స్పెక్ట్ చేసినప్పుడే మీకు దుఃఖం మొదలవుతుంది. ఎందుకంటే వాళ్ళ సిచ్యుయేషన్ ఏంటో మనకు తెలియదు. సో మీరు వాళ్ళని మంచి మార్గంలో పెట్టాలి, వాళ్ళకి మంచి లైఫ్ ఇవ్వాలి. అంతేగాని మళ్ళీ నన్ను వాళ్ళు ఇలా చూసుకోవాలి అని అనుకున్నారంటే డెఫినెట్గా మీకు అది దక్కదు. ఎందుకంటే అది సిచ్యుయేషన్స్ ఏమవుతుందో మనకు తెలియదు. సో వాళ్ళు మిమ్మల్ని నిజంగానే వయసు అయిన తర్వాత బాగా చూసుకుంటే సంతోషించండి. చూసుకోకపోయినా మిమ్మల్ని మీరు చూసుకోవడానికి అదే సెల్ఫ్ లవ్ అంటారు. మిమ్మల్ని మీరు చూసుకోవడానికి ప్రిపేర్డ్గా ఉండండి. సో అందుకనే ఫిట్గా ఉండండి. సో నన్ను వయసు అయింది నన్ను చూసుకుంటారు అనుకుంటే అవ్వదు. మీరు ఎంత ఫిట్గా ఉంటూ ఎంత కష్టపడి పని చేసుకుంటూ మీ ఫుడ్ మీరు తింటూ దాని తర్వాత కూడా మీరు అలా బ్రతకగలగాలండి. అలా ఉంటేనే మీరు నిజంగా పీస్ఫుల్గా ఉంటారు. ఎందుకంటే మీరే బాగా చదివించి మంచి జాబ్లో ఉండాలి, అలా చేయి ఇలా చేయి అని చెప్పిన తర్వాత వాళ్ళకి ఆ స్ట్రెస్ ఎక్కువ ఉంటుంది. కానీ మనం చూసుకోవాలనేసి మనం ఎలా ఎక్స్పెక్ట్ చేస్తాం. అలాగే చాలామంది లేడీస్ హస్బెండ్స్ కూడా మనం అర్థం చేసుకోవట్లేదండి. అంటే ఒక ఏజ్ తర్వాత డెఫినెట్గా అన్ని హార్మోన్ చేంజెస్ వచ్చి చాలా ఇబ్బందులు వస్తాయి. అప్పుడు అర్థం చేసుకోవట్లేదని ఏడుస్తుంటారు. అలా ఏడవటం వల్ల ఏమీ ప్రయోజనం లేదు. ఎక్స్పెక్ట్ చేయడం మానేయండి. మీ డ్యూటీ మీరు చేశారనుకోండి, వాళ్ళు గుర్తించాలని మాత్రం ఎప్పటికీ అనుకోవద్దు. ఎవరిని గుర్తించరండి. గుర్తిస్తే సంతోషం, గుర్తించకపోయినా సంతోషమే. అలా అనుకొని హ్యాపీగా ఉండండి. ఓకే.